భారత్ తన వ్యవసాయ పాడి మార్కెట్ను తెరవాలి. అమెరికా ఉత్పత్తులను ఇష్టం వచ్చినట్టు డంప్ చేసేయాలి. టారిఫ్ యాక్షన్ వెనుక ట్రంప్ టార్గెట్స్ ఇవే. ఇది కలలో కూడా జరగదని మోడీ సర్కార్ ఎప్పుడో తేల్చేస్తుంది. కానీ ఏదో ఒక రకంగా భారత్ను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే ఎర్రకోట సాక్షిగా మీ ప్రయత్నాలు కలలో కూడా ఫలితాన్ని ఇవ్వవు అని తేల్చేశారు మోడీ. భారత రైతులకు నష్టం కలిగించే ఏ చర్యకైనా తాను అడ్డుగోడగా నిలబడతానని క్లియర్ కట్ మెసేజ్ పంపించారు. ఇంతకు ఎర్రకోట సాక్షిగా ట్రంప్ సర్కార్కు మోడీ ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఈ సందేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? వాచ్ ఇట్. ఎర్రకోట సాక్షిగా డొనాల్డ్ ట్రంప్ కు క్లియర్ కట్ మెసేజ్. రైతుల విషయంలో రాజీ పడేది లేదని మోడీ స్పష్టం. ट्रेड डीलो भारत नेक्स्ट स्टेप ఎలా ఉండబోతోంది? भारत के किसान, भारत के पशुपालक, भारत के मछुआरे, ये हमारी सबसे बड़ी प्राथमिकता है. भारत के किसान, भारत के मछुआरे. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మోడీ మాస్ కౌంటర్ ఇది. భారత రైతులు, మత్స్యకారులు, పశు పెంపకందారుల ప్రయోజనాలపై రాజీ పడనని, వారికి నష్టం కలిగించే ఏ చర్యకైనా తాను అడ్డుగోడలా నిలుస్తానని ట్రంప్ కు ప్రధాని మోడీ పరోక్ష సందేశం ఇచ్చారు. మరోవైపు పశుపాలన, పాలనా ఉత్పత్తుల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది అన్నారు. స్వయం సమృద్ధి అన్న పదం మన నరాల్లో జీర్ణించుకోవాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అనేది నిరంతర నినాదం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా దిగుమతి సుంకాలు, ఎగుమతి ఒత్తిళ్ల విషయంలో భారతీయ వ్యవసాయ పరిశ్రమలకు మోడీ భరోసానిచ్చారు. भारत के पशुपालक, उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है. ఎర్రకోట నుంచి డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేయడానికి కారణం అమెరికా తీరే. ట్రంప్ పాలకవర్గం భారత వ్యవసాయ పాడి మార్కెట్ ను తమకు అనుకూలంగా తెరవాలని మొండి పట్టుదలతో ఉంది. భారత్పై ఇప్పటి వరకు ప్రకటించిన 50% టారిఫ్స్ కు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోవడమే కారణమని పైకి చెబుతున్నా వాణిజ్య ఒప్పందం విషయంలో తమ డిమాండ్లకు మోడీ సర్కారు తలగొకపోవడమే అసలు కారణం. ట్రంప్ చెప్పిన దానికల్లా తలాడిస్తే ఏం జరుగుతుందో మోడీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి వాణిజ్య ఒప్పందంలో ఆచితూచి అడుగులేస్తోంది. లేదంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎప్పుడో ముగిసి ఉండేది. అలా జరగకపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంపై పడే దారుణమైన ప్రభావమే. మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే అత్యంత కీలకం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్లో 23.92 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తయ్యాయి. పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023-24లో భారత్ $272.6 మిలియన్ విలువైన 63,738 టన్నుల పాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది. వీటిలో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్, సింగపూర్లకు ఎగుమతయ్యాయి. ఇదే సమయంలో భారత్లో పాల ఉత్పత్తుల దిగుమతిపై భారీగా సుంకాలున్నాయి. పాల పొడిపై 60%, వెన్నపై 40%, చీజ్పై 30% టారిఫ్లు విధించారు. ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం లాభదాయకం కాకపోవడానికి ఇదే కారణం. భారత్ తన మార్కెట్ను అమెరికా డైరీ ఉత్పత్తులకు తెరవాలని నిర్ణయిస్తే దేశీయ డైరీ రంగానికి భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది తెలిసి కూడా ట్రంప్ టీం తమ దేశ పాల ఉత్పత్తులకు భారత మార్కెట్ను తెరవాలని డిమాండ్ చేస్తోంది. దీనికి నో చెప్పడంతోనే వాణిజ్య ఒప్పందం ముందుకు కదలడం లేదు. అమెరికా పాల ఉత్పత్తుల్ని మన దేశ మార్కెట్లోకి అనుమతిస్తే ఏం జరుగుతుంది అన్న దానిపై ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అమెరికన్ పాల ఉత్పత్తుల్ని అనుమతిస్తే భారతీయ పాల ఉత్పత్తుల ధరలు కనీసం 15% తగ్గుతాయి. దీంతో రైతులు ప్రతి ఏటా సుమారు 1.03 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోతారు. విదేశీ డైరీ ఉత్పత్తులకు భారత మార్కెట్ తెరిస్తే భారత్ పాలు ఉత్పత్తి చేసే దేశం నుంచి పాలను దిగుమతి చేసుకుని వినియోగించే దేశంగా మారిపోయే ప్రమాదం ఉందని ఎస్బీఐ రిపోర్టు హెచ్చరించింది. ఆల్రెడీ ఇండోనేషియా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటోంది. ట్రంప్ టారిఫ్లకు భయపడి వాణిజ్య ఒప్పందం చేసుకున్న ఆ దేశంలోకి అమెరికా వస్తువులు భారీగా వచ్చి పడుతున్నాయి. ఫలితంగా పారిశ్రామిక, సాంకేతిక, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలపై అమెరికా పెత్తనం చెలాయించే పరిస్థితి ఏర్పడింది.
భారత్ ఎగుమతి మార్కెట్ను సైతం అమెరికా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జపాన్పై విధించిన 25% దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించారు. దానివల్ల జపాన్ ఇప్పటివరకు ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యాన్ని కాదని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందాలలో వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను పూర్తిగా మినహాయించాలని ఇండియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూవ్మెంట్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమెరికా తన దేశీయ రైతాంగానికి ఏటా సగటున వ్యవసాయ బడ్జెట్లో $1.5 ట్రిలియన్ మేర సబ్సిడీలు ఇస్తూ వాటిని విదేశీ మార్కెట్లలో లాభసాటిగా అమ్ముకోవడం ద్వారా సబ్సిడీల మొత్తానికి 10 లాభాల్ని ఆర్జిస్తోంది. ఇటువంటి సూత్రాల్ని అన్ని రంగాల్లో అమలు చేస్తున్న అమెరికాతో భారత్ సరైన ప్రాతిపదిక లేకుండా ఒప్పందం చేసుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే. ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయుల బతుకు తెరువు కోసం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. ఇలాంటప్పుడు తొందరపడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎర్రకోట సాక్షిగా రైతులకు నష్టం కలిగించే ఎటువంటి చర్యకైనా తాను అడ్డుగోడగా నిలబడతానని అమెరికాకు వినిపించేలా స్పష్టం చేశారు మోడీ.